హనుమంతునిపై రాముడు బాణం ఎందుకు విడిచాడో మీకు తెలుసా? ఒకసారి ఒక ఋషి ప్రాణభయంతో హనుమంతుడి దగ్గర రక్షణ కోరాడు. హనుమంతుడు హృదయపూర్వకంగా మాటిచ్చాడు, నేను ఉన్నంత వరకు మీకు ఎలాంటి అపాయం జరగదు అని. కానీ అదే సమయంలో రాముడు తన రాజధర్మం కోసం ఆ ఋషిని శిక్షించాలి అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతోంది. ఒకవైపు భక్తి, మరొక వైపు ధర్మం. రాముడు తన కోదండం నుండి దివ్య బాణం విడిచాడు. ఆకాశం గర్జించింది, భూమి కంపించింది. హనుమంతుడు ఋషి ముందు నిలబడి శ్రీరామ శ్రీరామ అని జపించాడు. ఆ బ్రహ్మాస్త్ర శక్తి క్రమంగా తగ్గిపోయింది. రాముడు అర్థం చేసుకున్నాడు, నిజమైన భక్తి అంటే ఎదిరించడం కాదు, ఆత్మసమర్పణం. హనుమంతుడి ప్రేమ ముందు బాణం కూడా తల వంచింది. చివరికి రాముడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ యుద్ధంలో గెలిచింది బాణం కాదు, గెలిచింది భక్తి. జై శ్రీరామ్. ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం జీవన సత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.